వాళ్ళు యువ రైతులు, చదువుకున్న నిరుద్యోగులు ఉపాధి ప్రయత్నంలో ఓ వినూత్న యంత్రాన్ని సృష్టించారు. సామాజిక మాధ్యమాల సహకారంతో రైతులకు ఉపయోగపడే మోటార్ లిఫ్టింగ్ యంత్రాన్ని రూపొందించారు. బోరు లోపల పడిపోయిన మోటార్లను బయటకు తీస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని వేచి చూడకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లా యువకులు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఈ ఇద్దరు యువకులు అన్వేష్, రమేష్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. రైతు కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు యువకులు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ పూర్తి చేశారు. ఉద్యోగ ప్రయత్నం చేసి విసిగిపోయారు. ఖాళీగా ఉండలేక సబ్మర్సిబుల్ పంప్ మెకానికల్గా స్థిరపడ్డారు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి తెచ్చిన మోటార్లు బోరుబావిలో పడిపోతే బయటికి తీయటం ఎంత కష్టమో స్వయంగా గుర్తించారు. రైతులకు ఉపయోగపడేలా ఏదైనా పరిష్కారం చూపాలని సామాజిక మాధ్యమాలతో కుస్తీ పట్టారు. బోర్ లిఫ్టింగ్ యంత్రాన్ని రూపొందించారు. ట్రాక్టర్కు మోటార్ లిఫ్టింగ్ యంత్రం అమర్చి ఒకరోజు చేసే పనిని 1 గంటలో చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు. బోర్లో పడిపోతే గతంలో దాన్ని తీయలేక వదిలేసి వెళ్లామని, కానీ బోర్ లిఫ్టింగ్ యంత్రంతో తక్కువ ఖర్చుతో ఎంతో ఉపయోగపడే యంత్రాన్ని రూపొందించారని రైతులు చెప్తున్నారు. అన్వేష్, రమేష్ రూపొందించిన యంత్రాన్ని చూసి పక్క జిల్లాల నుంచి తరలొచ్చే కార్మికులు ఇలాంటి యంత్రాలను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటున్నారు. ఐటీఐ చేశారు వీళ్ళు. ఉద్యోగం కోసం ఆశించకుండా వాళ్ళ ఉన్న తెలివితేటలతోని మంచిగా దీన్ని తయారు చేసేసి చెప్పారు. నేను కూడా ఫస్ట్ ప్రయత్నం మాతోనే ప్రారంభించాము. మేము బ్రహ్మాండంగా అంతకుముందు పడిపోయిన మోటార్ రాకపోతే వీళ్ళు కెమెరా పంపించి చూసి అది ఏ స్టేజ్లో ఉందని చెప్పేసి బోల్డర్లన్నీ బగలగొట్టి ఈ మిషన్తో తీశారు. అంత 1 అవర్ 1.5 అవర్లో వీళ్ళు పీకిచ్చి దాన్ని బయటకు తీసి పెట్టారు. అంతకుముందు మ్యాన్ పవర్ ట్రై చేసి మాతో కాలేదని వదిలేశారు. తక్కువ ఖర్చుతో వీళ్ళు తొందరగా టైం వేస్ట్ కాకుండా దీన్ని బ్రహ్మాండంగా చేసి సక్సెస్ చేశారు. ఇది రైతులకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. ఏ రోజుల్లో అయినా ట్రాక్టర్ బోర్ దగ్గరికి వెళ్ళే మార్గం చేసుకుంటే ఎవరికైనా తక్కువ ఖర్చుతోని తొందరగా అయిపోతుంది. టైం వేస్ట్ కాకుండా ఎంత లోతున్నా సరే 1 అవర్లో బీకేస్తారు వీళ్ళు. ఇంతకుముందు స్టాండ్ తోటి వర్క్ చేసేవాళ్ళం. అయితే దానివలన దెబ్బలు తగులుడు, ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి నేను ఇక్కడ నిజామాబాద్ వెళ్తుంటే అన్న వాళ్ళ బండిని చూసి మరి ఎలా చేయించారు, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి కనుక్కొని ఇది ఇక ఇంతకుముందు 2-3 జాగాల్లో చూసిన. దీని ద్వారా మనకు సుతం చేయించుకోవాలన్న ఆలోచన కలిగి చేయించుకుంటున్నా. దీని ద్వారా ఏంటంటే ఎంత లోతున్నా కానీ 1000 ఫీట్లు 2000 ఫీట్లు ఉన్నా కానీ మోటార్లు ఈజీగా తీయవచ్చు. రైతులకు సుతం చాలా లాభదాయకంగా ఉంటుంది. రైతు కుటుంబానికి చెందిన అన్వేష్, రమేష్లు బోర్ లిఫ్టింగ్ యంత్రం తయారు చేసేందుకు తమ ట్రాక్టర్ పైనే ప్రయోగం చేశారు. ట్రాక్టర్ కొనుగోలు చేసి మోటార్ లిఫ్టింగ్ యంత్రాన్ని అమర్చారు. సుమారు 2 లక్షలకు పైగా ఖర్చుతో సరికొత్త యంత్రాన్ని తయారు చేసిన ఈ యువకులు విజయాన్ని సాధించారు. బోరు లోపల పడిపోయిన మోటార్లను బయటికి తీసే యంత్రం సహాయంతో రైతుల బోరు లోపల పడిపోయిన మోటార్లను బయటికి తీస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. ఇంతకుముందు గ్రౌండ్ వాటర్ మీద ఉండట్లా మనకు ఒక 300 డెప్త్ వరకు మనం మనుషులతో అయింది. ఇప్పుడు 400 నుండి 1000-1200 ఫీట్లు 1500 ఫీట్ల దాకా గ్రౌండ్ వాటర్ వెళ్ళిపోయింది. అంత మోటార్లు మనం తీసి దింపాలంటే మనుషులతో కావట్లేదు. అందుకోసమని ఈ యంత్రం తయారు చేసాము మేము. ఇది మాకు వచ్చేసి దీంట్లో మోడల్స్ ఉన్నాయన్న. దీంట్లో హైడ్రాలిక్ జాకీ సిస్టమ్ ఉంది, నార్మల్ జాకీ ఉంది, విత్ పైప్ థ్రెడ్, ఆటోమేటిక్ ఫిట్టింగ్, ఆటోమేటిక్ అంటే ఇప్పడం ఉంది. మాకు వచ్చేసి మేము పెట్టుకోలేదు, మేము హైడ్రాలిక్ జాకీ సిస్టమ్ పెట్టుకున్నాము. రైతులకు పడిపోయిన మోటార్లు, ఇరుకపోయిన మోటార్లు ఇంతకుముందు ఇరుకపోతే మనుషులతో కాకపోతే వదిలేస్తుండే, వాటిని మేము బండి ద్వారా చాలా సక్సెస్ చేసాము. ఒక 500-600 ఫీట్ల మధ్య కూడా మాకు ఈజీగా వర్క్ అవుతుంది. ఇంతకుముందుకు అంత లోతు మోటార్ తీయాలంటే మినిమం 8 మంది 10 మంది వెళ్ళినా కూడా పని కాకపోతుండే. ఇప్పుడు 2 లేదా 3 మనుషులతో పని అయిపోతుంది. మనుషులతో చేస్తే మినిమం పొద్దున పోతే రాత్రి దాకా అవుతుండే. ఇప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్లో పని అయిపోతుంది. రైతుల నుండి ఇప్పుడు బాగా రెస్పాన్స్ ఉంది, ఎందుకంటే అందరికి సక్సెస్ అయినాయి. మనుషులతో కానీ మొత్తం మేము యంత్రంతో చేసాము. అయితే మాకు చాలా ఆనందంగా ఉంది. రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన మోటార్లు బోరుబావిలో పడిపోతే రైతులు పడ్డ కష్టాన్ని కళ్లారా చూసి ఏదో చెయ్యాలనే ఆలోచనతో ఈ యంత్రాన్ని రూపొందించామని నిరుద్యోగ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బోర్ లిఫ్టింగ్ యంత్రం ద్వారా 1500 అడుగుల లోతులో మోటార్లు పడిపోయినా వాటిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించి బయటికి తీస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చక్కగా వినియోగించుకుని ఉపాధి పొందుతున్నారు.
ప్రస్తుతం బోర్ లిఫ్టింగ్ యంత్రాలు తయారు చేస్తూ మరికొందరు నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేలా సహాయపడుతున్నారు. 1500 నుంచి 2000 ఫీట్ల వరకు మోటార్ తీయచ్చు, పడిపోయినా చేజైనా సులభంగా వెళ్తా అన్న. దీనికి వచ్చే ఖర్చు మనకు మినిమం 2,50,000 అవుతుంది అన్న. ట్రాక్టర్తోనైతే 5 లక్షలు అవుతుంది అన్న మినిమం. మా నాన్న లేడు, మా అమ్మ ఉన్నది, పొలం చూడ కొద్దిగా ఏం లేదు, మనకి ఆ పుట్ట బట్ట అన్నట్లు మన జీవితాన్ని నడుస్తూ ఉంటాం అన్న. ఇద్దరం కలిసి ఇక ఫ్రెండ్స్ మేము ఇద్దరం కలిసి ఇక తిరిగి చేసి షాప్ పెట్టి ఇక్కడ నేర్చుకొని దీన్ని చూసి మనం రెడీ చేసామన్న. ముందు ఏంటంటే ఒక రోజల్లా మోటార్ తీయడానికి టైం వేస్ట్ అయిపోతుంది రైతుకు. ఇప్పుడు అలా కాదు, ఒక 1 అవర్లో మోటార్ తీయడం పెట్టడం అయిపోతుంది అన్న. దీనివల్ల చాలా యూజ్ అవుతుంది అన్న. మనకు నిజామాబాద్ జిల్లా ఒకటి, కామారెడ్డి నుంచి, చుట్టుపక్కల ఏరియా నుంచి చాలా వస్తాయన్న. తెలంగాణలో ఇంతవరకు ఎక్కడ లేదన్న. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి బెంగళూరు అన్న. ఉపాధి లేదని విసుగు చెందకుండా సాంకేతికతను ఉపయోగించుకుని రైతులకు ఉపయోగపడే యంత్రాన్ని సృష్టించిన ఆ ఇద్దరు గ్రామీణ యువకుల అద్భుత సృష్టికి సలాం కొడుతున్నారు జిల్లావాసులు.